చాలామంది రైతులు ఇప్పుడు ప్రజెంట్ అడిగే క్వశ్చన్, ప్రస్తుతం ఈ టైంలో ఛాలెంజర్ డబల్ టమాటా విత్తనం అనేది వేయొచ్చా, తట్టుకుంటుందా? అలాగే ఈ ఎండలకు తట్టుకునే మంచి టమాటా విత్తనం కానీ, మిరప విత్తనం కానీ, బెండ విత్తనం అని చెప్పని చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు మార్చ్ మరియు ఏప్రిల్ మే ఈ 3 నెలలు కూడా మనకి ఎండలు అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ టైంలో ఎటువంటి కూరగాయ పంటలు వేసుకోవాలన్న దాన్ని బట్టి కాకుండా ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే, మీరు వేసేటువంటి పంటలు ఏవైనా సరే, ఉదాహరణకు బెండ, బీర, కాకర ఇలాంటి పంటలు పక్కకు పెట్టేస్తే, ఈ టమాటా, మిరప ఇలాంటి మొక్కలు కొత్తగా తీసుకున్న విత్తనం మీకు జూన్ జూలై మాసాల్లో హార్వెస్టింగ్ వస్తుంది. ఇక్కడ ఎండని తట్టుకునే స్వభావాన్ని ఏ విధంగా కొలుస్తారంటే, కీపింగ్ క్వాలిటీ, అలాగే కాయని ఎండని తట్టుకునే స్వభావం ఉంటుంది, కానీ మొక్కకు ఎండని తట్టుకునే స్వభావం అంటూ ఏముండదు, చాలా తక్కువ. ఎందుకంటే లీఫ్ యొక్క స్ట్రక్చర్ అంటే ఆకు యొక్క విధానాన్ని బట్టి ఎండని తట్టుకునే స్వభావం ఉంటుంది. ఎప్పుడైనా సరే 45 డిగ్రీలు ఒక మొక్కలు దాటినప్పుడు, ఆటోమేటిక్గా వాతావరణంలో 45 డిగ్రీలు దాటినప్పుడు ఏం జరుగుతుందంటే, మొక్కల్లో రెస్పిరేషన్ అనేది పెరిగిపోవడం వల్ల ఫోటోసింథసిస్ అనే ప్రక్రియ ఆగిపోతుంది. ఈ పత్రరంధ్రాలు మూసుకుపోవడం వల్ల ఈ కిరణజన్య సంయోగక్రియ అనేది ఆగిపోతుంది. దానివల్ల మొక్క నికిరం పట్టినట్టుగా అక్కడే నిలబడిపోయి ఎదుగుదల లేకుండా స్టంటెడ్ గ్రోత్లో ఆగిపోతుంది. దీనికి మనం మేనేజ్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైనా సరే గ్రోత్ అనేది ఆగిపోయినప్పుడు, ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు దానికి ఆర్థోసాలిసిలిక్ యాసిడ్ లేదంటే మోర్ దెన్ అబయోటిక్ స్ట్రెస్లు ఉంటాయి. అంటే వాతావరణ ఒత్తిళ్లు చాలా రకాలుగా ఉంటాయి. ఇందులో మనం దాన్ని తగ్గట్టుగా మనం న్యూట్రిషన్ మేనేజ్మెంట్ చేసుకుంటూ, ఐరన్ లాంటి న్యూట్రిషన్ ఇచ్చుకుంటూ, జింక్ లాంటి ఎంజైమ్స్ యొక్క యాక్టివిటీని పెంచడం కోసం జింక్ లాంటి న్యూట్రిషన్ వాడుకుంటూ, ప్రోటీన్ సింథసిస్ని, అలాగే మొక్కల్లో బలాన్ని పెంచడం కోసం, స్ట్రెస్ని తగ్గించడం కోసం బెల్లం, అలాగే అమైనో యాసిడ్స్ లాంటివి వాడుకుంటూ, ఇలా కొన్ని రకాల కండిషన్స్ ప్రకారం ఎండాకాలం కూడా మొక్కల్ని పెంచవచ్చు. వితౌట్ షేడ్ నెట్, వితౌట్ మల్చింగ్తో, వితౌట్ క్రాప్ కవర్తో మనం పెంచవచ్చు. దీనికి తెలుగు వివరైతే మేనేజ్మెంట్ అందిస్తుంది. దీన్ని తట్టుకునేటువంటి రకాలు ఉండవు. అయితే ఇప్పుడు చాలా వరకు కాయలు అనేది వస్తాయి. ఈ కాయల్లో మాత్రం ట్యానింగ్ని తట్టుకోవడం కోసం, అంటే ఎండని తట్టుకొని డ్యామేజ్ అవ్వకుండా మాత్రం టాలరెన్స్ కలిగి ఉంటాయి. ఛాలెంజర్ డబుల్ ఇప్పుడు ఎవరైనా సాగు చేసినట్లయితే వాళ్ళకు విత్తనం అనేది, కాయ అనేది ఎండని తట్టుకుంటుంది. మొక్క తట్టుకోవడం అంటే దేనికైనా ఒక లిమిటేషన్ టెంపరేచర్ అని ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఆ టెంపరేచర్ని కంట్రోల్ ఏ విధంగా చేయాలంటే, మొక్కలు మనం ఇచ్చినటువంటి పాస్ట్ న్యూట్రిషన్, అంటే గతంలో ఇచ్చినటువంటి పోషకాలని బట్టి, నేల స్వభావాన్ని బట్టి, వాటర్ మేనేజ్మెంట్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి క్లైమేటిక్ కండిషన్స్ని బట్టి డే అండ్ నైట్ టెంపరేచర్ కూడా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు తెలుసుకోవాల్సింది ఏంటంటే, దానికి తగ్గట్టుగా న్యూట్రిషన్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. ప్రతి ఒక్క రైతన్నకి కూడా కన్సల్ట్ అనేది తెలుగు రైతు అందిస్తుంది. ఏ పంటైనా, ఏ కూరగాయ పంటైనా, పండ్ల జాతి మొక్కైనా అధిక వేడి నుంచి తట్టుకోవడానికి కావాల్సినటువంటి పూర్తి స్థాయి గైడ్లైన్స్ మీకు అందిస్తుంది. ప్రతి ఒక్క రైతన్న కూడా మీరు వాట్సాప్లో మాకు ఫొటోస్ పెట్టి దానికి తగ్గ ఆ క్లైమేటిక్ కండిషన్స్ మీరు చెప్పగలిగినట్లయితే, మీ ప్రాంతం మరియు మీ యొక్క నేల స్వభావాన్ని చెప్పగలిగినట్లయితే 100% సొల్యూషన్ అనేది మీకు తెలుగు రైతు అందిస్తుంది. దయచేసి కాల్స్ రూపంలో కాకుండా వాట్సాప్ రూపంలో సంప్రదించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అన్ని కాల్స్ మీరు అటెండ్ చేయలేకపోవచ్చు. కాకపోతే వాట్సాప్లో మాత్రం ప్రతి ఒక్క రైతులకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. జై హింద్, జై జవాన్, జై కిసాన్.